నమస్కారం, అందరిలా చెప్పండి. డే యొక్క విశిష్టత ఈరోజు మే 8వ తారీఖు. ఈరోజు వరల్డ్ రెడ్ క్రాస్ డే. రెడ్ క్రాస్ అంటే ఐడియా ఉందా ఎవరికన్నా? ఇట్స్ అగైన్ సర్వీస్ ఆర్గనైజేషన్. అది ప్రపంచవ్యాప్తంగా 191 దేశాలలో ఉంది. ఈరోజు ఆ సంస్థ కనుగొనబడింది. ఎవరి ద్వారా అంటే హెన్రీ డ్యూనాంట్. ఆయన ఒకసారి 1859లో అప్పుడు నెపోలియన్ అనే రాజు ఉండే అక్కడ వాళ్ళ ఇంటి వ్యాపారం పర్మిషన్ గురించి ఆ రాజుని కలవాలనుకున్నాడు. రాజభవనంకు వెళ్ళినప్పుడు రాజు గారు అక్కడ లేరు, ఆయన ఎక్కడో యుద్ధంలో ఉన్నారు. యుద్ధం దగ్గర వెళ్దామని వెళ్ళిండు. వెళ్ళిన తర్వాత అక్కడ యుద్ధంలో గాయపడిన సైనికులను వాళ్ళను చూసి ఈయన చలించిపోయాడు. చేతులు కొందరికి పోయినాయి, కాళ్ళు పోయినాయి, దెబ్బలు రక్తం కారుతుంది, ఎవరు పట్టించుకోవట్లేదు. సో ఆయన చలించిపోయి అక్కడే ఊర్లో వాళ్ళని జమ చేసి వాళ్ళకు కొంచెం సర్వీస్ చేసిండు. తర్వాత పర్మిషన్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన కొన్ని రోజులు నిద్ర పట్టలేదు. ఏదైనా ఒకటి చెయ్యాలి అని ఆలోచించి రెడ్ క్రాస్ అనే ఒక కమ్యూనిటీ 5 సభ్యులతో మొదలుపెట్టి అన్ని దేశాల 4 సంవత్సరాలు అన్ని దేశాల అధినేతలతో కలిసి 1963 మే 8న ఈ రెడ్ క్రాస్ అనే సంస్థను మొదలుపెట్టారు. సో అలాంటి ఈ మంచి రోజు మా క్లబ్ తరఫున వీల్ చైర్స్ ఇవ్వడం మాకు గర్వకారణం. ఈ వీల్ చైర్స్ కూడా రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ అనే పేరు కనిపిస్తుంది మీకు. రోటరీ క్లబ్ ఆఫ్ పిడుగురాళ్ళ లైమ్ సిటీ. రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ వాళ్ళకు ఒక ట్రస్ట్ ఉంది. వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మా కంట్రిబ్యూషన్ ద్వారా చేస్తున్నాము. ఈ ఇయర్ వాళ్ళ సాయంతో చాలా కార్యక్రమాలు చేసినాము. ఇకపోతే ఈరోజు మా ముఖ్య అతిథి నిజామాబాద్కి ముద్దుబిడ్డ లోక రమణ్ రెడ్డి. ఆయన 22 ఆగస్టు 1983 శ్రీమతి ఝాన్సీ అండ్ శ్రీ జనార్దన్ రెడ్డి దంపతులకు పుట్టినాడు. ఆయన ఎడ్యుకేషన్ MBA కంప్లీట్ చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్లో 2005లో జాయిన్ అయినారు. ప్రస్తుతానికి తహసీల్దార్గా ఉన్నారు. అలాగే ఆయన నిజామాబాద్ డిస్టిక్ రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. ఆయన హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ కూడా సొంతంగా మొదలుపెట్టి సొంత నిధులతో చాలా సేవా కార్యక్రమాలు చేశారు 2008 నుంచి. మా క్లబ్లో 2017-18 నుంచి ఫౌండర్ మెంబర్గా ఉంటూ మాకు కూడా తన చేతనైన సహాయం చేస్తున్నారు. అలాగే ఆయన శ్రీమతి పల్లవిను వివాహం చేసుకున్నారు. ఒక కూతురు ఆరాధ్య. ఆయన శ్రీమతి వచ్చేసి శ్రీ వెంకటేశ్వర కన్స్ట్రక్షన్స్ కంపెనీలో డైరెక్టర్. మీరు చూస్తే శతమానం అనే అపార్ట్మెంట్స్, ప్రణామం అనే అపార్ట్మెంట్ సక్సెస్ఫుల్గా చాలా క్వాలిటీ వర్క్తో కంప్లీట్ చేసి ఇప్పుడు సంస్కృతి అనే ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్తో కన్స్ట్రక్షన్ బైపాస్లో చేస్తున్నారు. సో మా అందరికీ లోక రమణ్ రెడ్డి గారు మాతో ఉండడం మాకు గర్వకారణం. ఆయనకు ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న మహనీయులందరికీ, మహనీయులను ఎందుకు అంటున్నానంటే నిజంగా ఇవాళ రేపు మనం చూస్తూ ఉంటాం, మనం ఎంతసేపు మన గురించి మనం ఆలోచించుకుంటాము, లేదంటే అంటే మన కుటుంబం గురించి ఆలోచించుకుంటాం. అంతేగాని పక్కన ఉన్న అవసరాల గురించి, పక్కన ఉన్న కష్టాల గురించి ఆలోచించడం అన్నది చాలా అరుదు. ఇవాళ బిజీ జనరేషన్లో ఎంతసేపు ఎవరిది వాళ్ళు చూసుకోవడమే తప్ప ఎదుటి వాళ్ళకి సాయం పడాలి అన్న ఆలోచన చాలా తక్కువ మందికి ఉంటుంది. అట్లాంటి వాళ్ళల్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిజంగానే మహనీయులుగా మేము భావిస్తున్నాము. మెయిన్గా రొటేరియన్ పద్మా శ్రీనివాస్ గారికి, రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ అధ్యక్షులు, అలాగే గౌరీశంకర్ గారు సెక్రటరీ గారికి, అలాగే సిద్ధయ్య గారికి, జ్యోతి మ్యామ్ గారికి, అందరికీ కూడా మొదలుగా నన్ను ఇక్కడికి ఇంత మంచి కార్యక్రమానికి నాకు ఆహ్వానించినందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా
సిద్ధయ్య గారితో అంటే వాళ్ళు చేపట్టిన కార్యక్రమాల్లో ఇంతకు ముందు కూడా నేను పలు సందర్భాల్లో పాల్గొనడం జరిగింది. దాదాపుగా ఒక 20 సంవత్సరాలుగా నాకు తెలిసి 32 ఇయర్స్గా, అంటే నాకు పరిచయం ఉండి ఒక 20 సంవత్సరాలుగా నేను ఆయన చూస్తూ వస్తున్నాను. ఎక్కడో చిన్నగా మొదలైన ఒక సంస్థని ఈరోజు జాతీయ అంతర్జాతీయ స్థాయి వరకు తీసుకెళ్ళి ఎంతోమందికి సహాయపడుతూ ఉన్నారు. ఎంతోమందికి చేదోడు వాదోడుగా ఉంటూ వారికి వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చుకుంటూ ఈరోజు నిజామాబాద్ నడి ఒడ్డులో ఇంత పెద్ద సంస్థని నెలకొల్పి దాన్ని రన్ చేయడము అంటే నిజంగా చాలా గర్వకారమైన విషయం. స్పెషల్లీ ఏ పిల్లలకైతే స్పెషల్ నీడ్స్ ఉంటాయో ఈ స్పెషల్ నీడ్స్ పిల్లల్ని నిజంగా కేర్ చేయడము, వాళ్ళని చూసుకోవడము, వాళ్ళ బాగోగులు చూసుకోవడము అన్నది అందరితోటి జరిగే పని కాదు. దానికి నిజంగానే చాలా నిబద్ధత ఉండాలి, చాలా కమిట్మెంట్ తోటి, చాలా కేరింగ్ తోటి ఆ పిల్లల్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నిజంగా వీళ్ళిద్దరు కూడా సిద్ధయ్య గారు అలాగే జ్యోతి మేడం గారు వాళ్ళని చూస్తూ ఈ పిల్లల పట్ల వాళ్ళు చూపెట్టే కేరింగ్, వాళ్ళు చూపెట్టే ప్రేమాభిమానాలను చూస్తుంటే నిజంగానే నాకు కూడా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే వీళ్ళు అన్నీ వదిలేసి వీళ్ళ కోసం వాళ్ళ లైఫ్ని డెడికేట్ చేయడము అన్నది నిజంగా చాలా గర్వకారణం, చాలా అభినందనీయం. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి చప్పట్లతో వాళ్ళకి అభినందించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ మొదటిగా ఫౌండర్ మన రంజిత్ అన్న. ఆయన స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలిసి ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ 8 ఇయర్స్ బ్యాక్ మొదటికి వచ్చి నన్ను కలిసి నన్ను కంపల్సరీ దీంట్లో ఉండాలి అని ఆయన కోరడం జరిగింది. ఆయన కోరినప్పుడు నేను చెప్పినాను, అంటే నేను ఆల్రెడీ చాలా బిజీగా ఉన్నాను, నేను ఊరికనే ఏదో పేరుకి మీ దాంట్లో ఉండి నేను ఎట్లాంటి సర్వీసెస్ అందించలేకపోతే నాకు నిజంగా బాధగా ఉంటుందన్న, వద్దు అని. బట్ చాలా పట్టుబట్టి నన్ను అందులో ఉంచడమే కాకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా ఎప్పుడు, అంటే నేను నిజంగానే నాకు కొంచెం బాధ అనిపిస్తుంది, నేను ఎక్కువ సార్లు వాళ్ళతో పార్టిసిపేట్ కాలేకపోయినా కానీ ప్రతిసారి నన్ను ప్రతి కార్యక్రమానికి ఆయన ఇన్వైట్ చేస్తాడు. ఏదో ఒకలాగా నేను ఆ కార్యక్రమంలో పాల్గొనేలాగా ఆయన ప్రెషర్ చేస్తాడు. నేను రానప్పటికీ ఆయన పట్టుదల మాత్రం వదలలేదు. చాలా తక్కువ సార్లు నేను వచ్చిన. ఈరోజు కూడా నిజంగానే నాకు చాలా సిక్కున్నా, నేను చాలా ఫీవర్ వచ్చింది, ఇబ్బందితోటే ఉన్నా, రావద్దు అనుకున్నా. కాకపోతే స్నేహ సొసైటీకి అనగానే నిజంగానే సిద్ధయ్య గారితో వాళ్ళందరితో ఉన్న అనుబంధంతో నిజంగానే సరే ఈ కార్యక్రమం ఎలాగైనా సరే మనం పాల్గొనాలి అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేసిన తర్వాత నిజంగానే నడవడానికి కూడా ఒకరు తోడు కావాల్సిన పరిస్థితిలో ఉన్న పిల్లలకి నిజంగా వాళ్ళు సొంతంగా వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళే దానికి సౌకర్యం కలిగించేలాగా ఈ వీల్ చైర్ కార్యక్రమంలో ఈ వీల్ చైర్స్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడము, ఆ కార్యక్రమంలో నన్ను కూడా పాల్గొనేలాగా చేయడం అన్నది నిజంగా నాకు అదృష్టంగా భావిస్తున్నాను. నేను కూడా నా వంతుగా స్నేహ సొసైటీకి కానీ రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్కి కానీ ఎలాంటి సహకారాలు కానీ సహాయం కానీ అవసరం ఉన్నా ఖచ్చితంగా వాళ్ళు నిస్సందేహంగా నన్ను అడగొచ్చు అని వాళ్ళకి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా అంటే ఏదైనా కార్యక్రమం మనం చేపట్టాలి అంటే డబ్బులు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు, డోనర్స్ చాలామంది ఉంటారు. కానీ ముఖ్యంగా కావాల్సింది ఇలా టైం ఇవ్వగలిగే వాళ్ళు. ఇప్పుడు ఈ రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ నుంచి నిజంగా పద్మా శ్రీనివాస్ గారు కానీ, గౌరీ శంకర్ కానీ, రంజిత్ గారు కానీ వీళ్ళు నిజంగా సమాజం పట్ల వాళ్ళు ఇస్తున్న టైం ఏదైతే ఉందో అది చాలా ప్రెషియస్. డబ్బులు ఎవరన్నా ఇస్తారు, అది ఇంపార్టెంట్ కాదు, కానీ ఎదుటి మనిషికి సహాయపడడానికి టైం ఇవ్వడమే ఇవాళ రేపు అన్నిటికన్నా గొప్ప విషయము. అట్లాంటి సమయాన్ని వీళ్ళు కేటాయిస్తున్నందుకు వారందరికీ ఇంకొకసారి అభినందిస్తూ వారందరికీ అలాగే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లోకా రమారెడ్డి గారికి చిన్న సత్కారం మా క్లబ్ తరఫున.
వీల్ చైర్ పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన సిద్ధయ్య సార్ గారికి మరియు నేటి ముఖ్య అతిథి రొటేరియన్ లోక రమణ్ రెడ్డి గారికి, మరి స్నేహ సొసైటీ ప్రిన్సిపాల్ గారికి, మరియు రొటేరియన్స్ అందరికీ కూడా, మరి బెనిఫిషియర్స్కి, పత్రికా విలేకరులకి అందరికీ కూడా కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటూ మరి జాతీయ గీతంతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. గణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కల వంగా, వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్ఛల జలధి तरंगा, तव शुभ नामे जागे, तव शुभाशिष मागे, गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे, भारत माता की